కూటమి సర్కార్ వచ్చిన కాంచి పబ్లిక్కే కాదు పాఠశాలకు పోయే పిల్లగాండ్లకు కూడా తిప్పలే అవుతుందిలా. ఇప్పటికే ఇచ్చిన బ్యాగులు బరాబర్ లేవని బాధపడుతున్నారు చాలా జాగళ్ళు. అంటే ఇప్పుడు ఒక కాడ వైలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లగాండ్లు కంచాలు పట్టుకొని నిరసన చేస్తున్నారు. మరి వాళ్ళకు వచ్చిన తిప్పలేంది, అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది వాళ్ళనే అరుచుకుందాం పాండ్రి. అందరాకం ఒర్రేసరికి అర్థమైతలేదేమో గాని ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటున్నారు. ఎందుకంటే పురుగులు పడ్డ అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతోటి భోజనం పెడుతున్నారట పిల్లగాళ్లకు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు ఇల్లు. ఏంది సార్ ఇంత ఘోరమా అని అడిగితే ప్రిన్సిపల్ ఏమంటుండో చెప్తున్నారు ఈనండి. ఇన్నరానుల్లా దేవుడొచ్చినా ఏం చేయలేడు, కాలు మీద కాలేసుకొని కూసున్నా పైసలు వస్తాయి, మీరు చదవకున్నా పైసలు వస్తాయి అంటున్నాడు. పురుగులు తీసి పడేసి తినమంటున్నాడట. పిల్లగాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా. మరి ఆ ప్రిన్సిపల్ ఎవలో పిల్లగాళ్ళ పొట్టగొట్టి పైసలు ఎనికేసుకొని చూస్తున్నానికి ఎట్లా అరుగుతున్నదో తిన్నది, కడుపుకు అన్నవే తింటున్నాడో ఇంకేమన్నా తింటున్నాడో గాని పురుగులను ఏరి పాడేసుడు కాదు, ఆ ఏరిన పురుగులన్నీ నోట్ల గుక్కుత గాని ఎర్రకైతుంది. చి సిగ్గుండాల గింతనన్నా ఇలువగల్ల కొలువులుండి నలుగురికి శుద్ధులు చెప్పాల్సినోడే నియ్యత్ దప్పిగిట్లా చేసేతందుకు. అయ్యలు విద్యాశాఖ ఆఫీసర్లు ఇప్పటికన్నా పట్టించుకొని పిల్లగాళ్ళ గోస వాపి ఆ ప్రిన్సిపల్ సంగతి ఎందో అరుచుకుంటే మంచిది. కాలు మీద కాలేసుకొని కూసుంటే వస్తాయట కదా పైసలు ఆయనకు. కొలువులకించి వీకి ఇంట్లో కూసోబెడితే ఎట్లొస్తాయో చూస్తాం మేం కూడా అనుకోవట్టిదట. ముచ్చటరికైనా కొందరు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు.